డెల్టా ఎయిర్లైన్స్లో ఈ ఇయర్ జరిగిన సెకండ్ ఇంజిన్ ఫైర్ యాక్సిడెంట్ ఇది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జూలై 18th ఫ్రైడే రోజున డెల్టా ఎయిర్లైన్స్ ఫ్లైట్ బోయింగ్ 767 లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకి వెళ్తుంది. టేకాఫ్ అయ్యాక కొన్ని నిమిషాల్లో లెఫ్ట్ ఇంజిన్లో ఫైర్ కనిపించింది. పైలట్స్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి తిరిగి లాస్ ఏంజల్స్కి రిటర్న్ అయిపోయారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇదంతా జరగడానికి అప్రాక్సిమేట్లీ 20 minutes పట్టింది. ప్లేన్లో వర్క్ చేసేవాళ్ళు అలాంగ్ విత్ 100+ ప్యాసింజర్స్ ఉన్నారు. థ్యాంక్ఫుల్లీ ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కాలేదు. ఈ ఇన్సిడెంట్తో బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పైన మళ్ళీ అనుమానం పెరిగింది. USFAA అంటే యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ ఇప్పుడు ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. దే విల్ ఫైండ్ షార్ట్లీ ఈ ప్రాబ్లం ఎయిర్ క్రాఫ్ట్లో ఉందా, ఇంజిన్ డిజైన్లో ఉందా, లేదా మెయింటెనెన్స్ మిస్టేకా. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.